సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న భరత్ అను నేను మూవీ రీమేక్ హక్కుల కోసం అన్ని భాషల్లో డిమాండ్ పెరిగింది. ఇప్పటికే ఈ మూవీ యుఎస్ లో $2.5 మిలియన్ వసూలు చేసింది. అంతేకాదు వరల్డ్ వైడ్ గా ఇప్పటికే 125 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. తొందరలోనే ఈ మూవీ మరిన్ని బాక్స్ ఆఫీస్ సంచలనాలకు వేదిక కానుంది. ముఖ్యంగా హామీ ఇస్తే నిలబెట్టుకోవాలన్న కథాంశంతో పాటు సీఎం క్యారెక్టర్, రాజకీయ నేపథ్యం, డైరెక్టర్ కొరటాల శివ టేకింగ్, మహేష్ యాక్టింగ్ కు తెలుగు ఆడియన్స్ ఫిదాయిలు. ముఖ్యంగా ఈ మూవీ రీమేక్ హక్కుల కోసం హిందీ, తమిళ్ తో పాటు అన్ని భాషల వాళ్ళు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఈ మూవీ తమిళ రీమేక్ లో విజయ్ నటించే అవకాశాలున్నాయని చెన్నై ఫిల్మ్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ రీమేక్ లో అక్షయ్ లేదా అజయ్ లు నటించే అవకాశాలున్నాయని బీ టౌన్ సమాచారం. ఇప్పటికే తమిళ్ తో పాటు హిందీలో ఈ మూవీ రీమేక్ హక్కుల కోసం పోటీ పెరిగిందంట. మొత్తానికి టాలీవుడ్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసిన భరత్ అను నేను మూవీ వేరే భాషల్లో కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తదా లేదా అన్నది చూడాలి. ప్రెజెంట్ టాలీవుడ్ లో ఒకవైపు సావిత్రి జీవితంపై మహానటి సినిమాను తెరకెక్కించిండు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఆల్మోస్ట్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిన ఈ మూవీని వచ్చే నెల 9న విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ లుక్ టీజర్ కు మస్తు రెస్పాన్స్ వచ్చింది. ఒకవైపు మహానటి సావిత్రి బయోపిక్ తో పాటు దివంగత మహానటుడు, మహానేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం చుట్టిండు రామారావు తనయుడు నందమూరి బాలకృష్ణ. తేజ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే దసరాకు రిలీజ్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సమకాలికుడు. ఆ మాటకొస్తే రామారావు కంటే కొన్నేళ్లు సీనియర్ అయిన అక్కినేని నాగేశ్వరరావు జిందగీపై సినిమాను తెరకెక్కించేందుకు నాగార్జున స్క్రిప్ట్ వర్క్ రెడీ చేస్తుందంట. అన్నపూర్ణ ఫిలిం స్కూల్ స్టూడెంట్స్ ఈ స్క్రిప్ట్ వర్క్ పై రీసెర్చ్ చేస్తున్నారట. వీటి ఆధారంగా ఏఎన్ఆర్ జీవితంపై స్క్రిప్ట్ వర్క్ ఫైనలైజ్ చేసే పనిలో ఉన్నారంట. అయితే అక్కినేని బయోపిక్ లో ఆయన పూర్తి జీవితాన్ని తెరకెక్కించాలనే ప్లాన్ లో ఉన్నారట. ఈ మూవీలో యంగ్ అక్కినేనిగా నాగ చైతన్య యాక్ట్ చేస్తే వయసు మీద పడిన పాత్రలో నాగార్జున నటిస్తుందంట. మొత్తానికి స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిన ఈ బయోపిక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారన్నది చూడాలి. మొత్తానికి బాలయ్య రూట్ లోనే నాగార్జున కూడా వాళ్ళ నాయన నాగేశ్వరరావు బయోపిక్ ను తెరకెక్కించడానికి రెడీ అవ్వడు మంచి ముచ్చటనే చెప్పాలి. చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాడు అల్లు శిరీష్. రీసెంట్ గా చేసిన ఒక్క క్షణం మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది. రీసెంట్ గా అల్లు శిరీష్ మలయాళంలో దుల్కర్ సల్మాన్ కు స్టార్డమ్ తీసుకొచ్చిన ఏబిసిడి మూవీ, అదేనండి అమెరికన్ బాండ్ కన్ఫ్యూజ్డ్ దేశీ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటుండు. ఈ సినిమాతో దుల్కర్ దశ తిరిగింది. గతంలో తెలుగులో కొంతమంది హీరోలు ఈ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నా ఎందుకో వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా అల్లు శిరీష్ ఈ సూపర్ హిట్ ను రీమేక్ చేయనికే రంగం సిద్ధం చేసుకుండు. ఏబిసిడి స్టోరీ విషయానికొస్తే ఒక రిచ్ ఎన్ఆర్ఐ యువకుడు భారత్ కు వచ్చి నార్మల్ లైఫ్ ను ఎంజాయ్ చేయాలనుకుంటాడు. అప్పుడు అతను ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసిందనేదే ఈ మూవీ స్టోరీ. మంచి భావోద్వేగంతో కూడిన ఈ కామెడీ సినిమాను మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిండ్రు. తొందరలోనే సెట్స్ పైకి వెళ్లే ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారనేది చూడాలి. మొత్తానికి ఈ రీమేక్ తోనైనా హీరోగా అల్లు శిరీష్ సక్సెస్ అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. వివాదాస్పద నటుడు సంజయ్ దత్ బయోపిక్ మూవీపై బాలీవుడ్ లా మస్తు అంచనాలున్నాయి. ఈ మూవీలా సంజయ్ దత్ జిందగీలున్న అన్ని యాంగిళ్లను చూపించబోతున్నట్టు ఈ మూవీ టీజర్ లో చూపెట్టిండు డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ. ఆల్రెడీ సంజయ్ దత్ తో 3 సినిమాలు తీసిన అనుభవంతో ఈ సినిమాను తెరకెక్కించినట్టు కనబడుతుంది. ముఖ్యంగా ఈ టీజర్ ను సంజయ్ దత్ జైలు నుంచి విడుదలైన తర్వాత షురూ చేసి ఆయన జీవితంలో వివిధ సందర్భాలలో ఏం జరిగిందనే దానిపై ఈ టీజర్ లో ఫోకస్ పెట్టిండ్రు. ముఖ్యంగా 22 ఏళ్ల వయసులో డ్రగ్స్ కు బానిస కావటంతో లంగ్స్ చెడిపోవటం, ఆ తర్వాత మహమ్మద్ అలీలా 6 ప్యాక్ బాడీ పెంచటం, ప్లేన్స్ లో తిరిగిన సంజయ్ దత్ ఒకానొక సమయంలో బస్ టికెట్ కోసం అడుక్క తినటం, న్యూయార్క్లున్న హోటల్స్ లో సిటీ మొత్తాన్ని చూసిన సంజయ్ దత్ జైలులా రాత్రి పగలు తేడా తెలియని జీవితం గడపటం లాంటివి సంజయ్ దత్ జీవితంలోని వివిధ దశలను చూపెట్టిండ్రు. మొత్తానికి పోలీసులతో చెంపదెబ్బ తిన్న రోజు నుంచి అండర్ వరల్డ్ తో సంబంధాలు, గడియారం పెట్టుకున్న చేతులకు సంకెళ్లు వేసుకున్న సంజయ్ దత్ జీవితంలా 308 గర్ల్ ఫ్రెండ్స్ తో ఎఫ్ఐఆర్స్ ఉన్నట్టు ఈ మూవీలో చూపెట్టబోతుండ్రు. ముఖ్యంగా ఇంట్లో AK-57 రైఫిల్ తో టాడా కేసులో అరెస్ట్ అవ్వటం వరకు సంజయ్ దత్ జీవితంలో ఒక సినిమాకు కావాల్సిన మసాలా ఉంది. రాజ్ కుమార్ హిరానీ ఏరి కోరి సంజు జిందగీని సినిమాగా తెరకెక్కించిండు.
ఈ మూవీలా రణ్బీర్ 6 గెటప్స్ లా కనిపించబోతున్నాడు. ముఖ్యంగా సంజయ్ దత్ పాత్రల రణ్బీర్ పరకాయ ప్రవేశం చేసిందా అనే రీతిలా అచ్చుగుద్దినట్టు సరిపోయిండు. ముఖ్యంగా సంజు మేకప్ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు కనబడుతుంది. 90 జమానాల సంజయ్ దత్ ఎట్లుండేనో ఆ రకంగానే ఈ బయోపిక్ ల రణ్బీర్ గెటప్ ఉంది. మరి సంజు బయోపిక్ తో రాజ్ కుమార్ హీరాని మరో దర్శకుడిగా ఆయన మ్యాజిక్ ను రిపీట్ చేస్తాడా లేదా అన్న తెలవాలంటే జూన్ 29 వరకు వెయిట్ చేయాల్సిందే.